చేస్తామంటే కూడా దాంట్లో ఫ్రంట్ లైన్ లో మేమే ఉండి మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ న్యాయమైన కోరికలు 96 సంవత్సరాలు అవుతుంది ఈ వ్యవస్థ ఏర్పాటై, 92 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క వ్యవస్థ ద్వారానే పేదలకు కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ ప్రయాణికులకు కానీ ఎన్నో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి సంస్థ. అదేవిధంగా రైతాంగానికి కూడా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యవస్థ మరి ఆర్టీసీ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు సంపూర్ణంగా పోరాటం చేయండి. తప్పకుండా మా యొక్క సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఐక్యత వర్ధిల్లాలి ఆర్టీసీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆర్టీసీ కార్మికుల ఐక్యత. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వం, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వం. సార్ కొంచెం వెనక కూడా ఈరోజు ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 43,000 మంది ఉద్యోగాలు కార్మికులు, కొంతమంది రిటైర్ అయిన తర్వాత 37,000 మంది వరకు ఈ ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీసీ అనేది దగ్గర దగ్గర 92-94 సంవత్సరాల నుంచి ప్రజలకు, పేద వర్గాలకు, రైతులకు విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వ్యవస్థ. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి పిలుపు మేరకు పరిగీసి నిలబడింది కూడా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు. అంటే ఆ రోజు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఉద్యోగస్తుల తర్వాత కీలక భూమిక పోషించింది కూడా ఆర్టీసీ. ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా డిపోలు కానివ్వండి, రెండోది డ్రైవర్లు, మరి కండక్టర్లు కానివ్వండి, టెక్నికల్ స్టాఫ్ కానివ్వండి, డిపోలలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, మరి ఇది ఒక వ్యవస్థ కింద ఉండడమే కాకుండా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఆర్టీసీ మరి నష్టాల్లో నడుస్తున్నటువంటి సంస్థ అని ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వంలో విలీనం చేసి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ట్రీట్ చేయాలని ఆ రోజు క్యాబినెట్ నిర్ణయం చేసి ఆ తర్వాత మరి ప్రభుత్వం గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లలో మేనిఫెస్టోలో వీళ్ళకి అనేకమైనటువంటి అలవిగానటువంటి హామీలన్నీ ఇచ్చి ఈరోజు వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో విలీనం చేయాలనే ప్రధానమైనటువంటి ఆల్రెడీ గత ప్రభుత్వమే క్యాబినెట్ లో క్లియర్ చేసింది, ఇంప్లిమెంట్ చేయమంటే ఇంప్లిమెంట్ చేయనిక శాత కాదు. రెండోది వాళ్ళ ఉద్యోగాల జీతాలు పెంచాలంటే అది శాత కాదు. రెండోది డిపోలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది, 4 డిపోలను ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది. అంటే ఆర్టీసీ ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఎవడొబ్బ జాగిరని చెప్పి మీరు చేస్తుంది. రెండోది ఎలక్ట్రికల్ వెహికల్ అనేది మా ఆర్టీసీ ఉద్యోగులకు, ఆర్టీసీ డ్రైవర్లకు నడిపేరాదా, కండక్టర్గా పనిచేయనికే రాదా? తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది వేరే వాళ్ళకి డిపోలు ఇవ్వడానికి, వేరే రాష్ట్రాలలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానిక. కాబట్టి ఇవన్నీ
వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు. నిన్న మంత్రి గారు చెప్పారు 32 డిమాండ్లు ఉంటే 29 కంప్లీట్ చేసినాం, ఇంకా 3 చేయాలని చెప్పిండు. అంటే ఆ 29 ఏందో తెలియాలి. ఏమి క్లియర్ చేసిండ్రో మీరు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పండి. ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్ కూడా బస్తీలలో కాదు, ఏదో హైవే రోడ్ల మీద ఉంటుంది కదా, అటువంటి రోడ్ల మీద 56 రూపాయలు ప్యాసింజర్ లేకున్నా ఏం లేకున్నా కిలోమీటర్కు 56 రూపాయలు ఇచ్చి చేయమని ఎవడు చెప్పాడు మీకు? ఏమనంటే పొల్యూషన్ పేరుతోని, అంటే 94 సంవత్సరాల నుంచి లేని పొల్యూషన్ ఇప్పుడే వచ్చిందా? కాబట్టి వెంటనే ఎలక్ట్రికల్ వెహికల్లో కూడా ఆర్టీసీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కార్మికులే ఉండాలి, ప్రైవేటు వ్యక్తులకు అలౌ చేయడానికి లేదు అని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. మా పార్టీ మరి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇక్కడ ఆర్టీసీ కార్మికులకు తెలియజేస్తుంది. వాళ్ళు బరిగీసి ఎక్కడి వరకు కొట్లాడితే మేము అక్కడ వరకు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ న్యాయమైనటువంటి, అంతేగాని బెదిరింపు ధోరణితోని నీ ఉద్యోగం పోతుందని లేకపోతే నీ మీద యాక్షన్ తీసుకుంటే ఇటువంటివి చూస్తే మేమే 2.5 సంవత్సరాల తర్వాత మేమే వస్తున్నాం. కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని నేను చెప్తా ఉన్నాను. వాళ్ళకి ఇచ్చిన హామీలే కదా, వాళ్ళు అడుగుతుంది ఏమన్నా కొంతమ్మ కోరికలు కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలనే వెంటనే అమలు చేయాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. రెండోది, మా మహిళా సోదరుమణులు ఉన్నారు. మహిళా సోదరుమణుల వాళ్ళకు కూడా అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ను కూడా వెంటనే సాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే పిఆర్సీలో 2 పెండింగ్ పెట్టారు ఇప్పటి వరకు. ఆ ఫిట్మెంట్ విషయంలో ఆ రోజు కేసీఆర్ గారు పెద్ద మనసుతోని 21% నుంచి 30% వరకు జీతాలు పెంచింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు వీళ్ళని రోడ్ల పాలు చేసి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని, అంటే వీళ్ళు పనిచేసేది 37,000 మంది అయినా కానీ వీళ్ళ కుటుంబాలతో కలిపితే 2.5-3 లక్షల మంది ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలని వెంటనే పరిష్కారం చేయండి. ఇదేంటంటే ఏదో ప్రతిపక్ష పార్టీలో మేమేదో ఇంకోటి కాదు, నీ ప్రభుత్వం బాధ్యత. ఈరోజు క్యాబినెట్ ఉంది, క్యాబినెట్ అయిన తర్వాత వెంటనే చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు మీరు ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ పోరాటం తుది వరకు ఆగదు. అల్టిమేట్గా సెక్రటరియట్ ముట్టడి చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచైనా కానీ ఆర్టీసీ హక్కుల సాధన కోసం మేము పాటుపడతామని చెప్పి తెలియదు.